శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం అమృత కలశం కార్యక్రమంలో ఉన్నాం. అందులో ఆలయ దర్శనం గూర్చి మనం తెలుసుకుంటున్నాం. ఆలయంలో ప్రవేశించాక ఘంటానాదం చేశాక ప్రదక్షిణం చెయ్యాలి. ఈ ప్రదక్షిణం చేసేటటువంటి విషయంలో ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒక్కొక్క దేవతకి కూడా ప్రత్యేకత ఉన్నది. వినాయకుడికి ఒక ప్రదక్షిణం, సూర్యుడికి 2, శివుడికి 3, విష్ణువుకి 4, హనుమంతుడికి 5, అశ్వత్థ వృక్షానికి 7 ప్రదక్షిణాలు. ఇలా ప్రదక్షిణాల సంఖ్యలో తేడా ఉన్నది. సాధారణ ప్రదక్షిణాలు విశేషంగా చేసే ప్రదక్షిణాలకు కనుక అయ్యేటట్లయితే అష్టోత్తర శతం వాపి తదర్థం వా తదర్థం 108 లేకపోతే 54 లేకపోతే 27 ఈ సంఖ్యల్లో ప్రదక్షిణాలు చేయాలి. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏ దేవతకి సంబంధించినటువంటి ధ్యానాలు ఆ దేవతకి ప్రత్యేకమైన ప్రదక్షిణ ధ్యానాలు ఉంటాయి, అవి చేసుకుంటూ చేయాలి. అలాగే ప్రదక్షిణాలు చేసేటప్పుడు సంఖ్యాగణనం చేసుకునే విధానం కూడా ఉంటుంది. లెక్క పెట్టుకోవటం 108 అంటే ఆడవాళ్ళు పసుపు కొమ్ములతో కానీ పుష్పాలతో కానీ గణనం చేయటం విశేషం. అలాగే ఒక్కలతో ఇటువంటి వాటితో కూడా గణనం చేస్తారు. క్రూరమైనటువంటి శత్రుక్షయాన్ని అవి కోరుకునేటటువంటి వాళ్ళు మిరియాలతో, రోగాల క్షయం కోరుకునే వాళ్ళు మిరియాలతో, ఇలా ప్రదక్షిణాలకి లెక్కించుకునేటటువంటి సాధనాలు కూడా ప్రత్యేకమైనవిగా ఉంటాయి. అలా చేసి ఈ ప్రదక్షిణాలు నిర్వహించుకుని ప్రదక్షిణల యొక్క ఫలితాన్ని పొందాలి. దీనిలో లౌకిక ప్రయోజనం కూడా కొంత ఉంటుంది. మనం ప్రదక్షిణం చేసేటప్పుడు తప్పకుండా ఎడమ నుంచి కుడికే ప్రదక్షిణాలు చేయాలి. ఎందువల్లంటే శరీరానికి శుద్ధ రక్తాన్ని ఇచ్చేటటువంటి అయోక్త నాళము మనకు కుడి భాగంలో ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా ఉండేటటువంటి పద్ధతి అలా ఎడమ నుంచి కుడికి ప్రదక్షిణం చేయటం. శివాలయంలో మాత్రం ప్రత్యేకించి చండీ ప్రదక్షిణ విధానము ఉన్నది. ఆ చండ ప్రదక్షిణ విధానం ప్రకారం వృషం చండం వృషం చైవ సోమసూత్రం తథైవచ చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషమని శివాలయ ప్రదక్షిణానికి ఈ విధంగా చేస్తే, అంటే ధ్వజస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సోమసూత్రం దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి అలా మళ్ళీ అప్రదక్షిణంగా వెనక్కి రావటం, అది అప్రదక్షిణం కిందకి రాదు. శివాలయ ప్రదక్షిణ విధి ప్రత్యేకమైనటువంటి ప్రదక్షిణ విధానం ఉన్నది. అదే నవగ్రహాలకు ప్రదక్షిణం చేసేటప్పుడైతే ఏ దేవతకి సంబంధించినటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ దేవతకి సంబంధించిన సంఖ్యతో ఆ దేవత స్తుతి చేస్తూ జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పి సూర్యుడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆయన కోసం చేస్తే 6 ప్రదక్షిణాలు చేయటం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యామాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అని చెప్పి శనీశ్వరుడికి ప్రదక్షిణం చేసేటట్లయితే అలా 19 సార్లు ప్రదక్షిణం చేస్తూ ఇది చదువుకుంటూ చేయటం. అట్లా వాళ్ళకి సంబంధించినటువంటి సంఖ్యలో చేయటం ఉంటుంది. అలాగే ప్రదక్షిణాలు చేశాక శనీశ్వరుడి ప్రదక్షిణం చేసినప్పుడు పాద ప్రక్షాళన చేసుకోవాలి. నవగ్రహ దేవాలయాల దగ్గర అది ఏర్పాటు చేస్తారు. తప్పకుండా అలా పాద ప్రక్షాళన చేసుకుని మిగతా దేవతల దర్శనం చేసుకుని వెళ్ళటం అనేటటువంటిది శుభప్రదమైనటువంటి విధానం. అంతే తప్పితే ఇది చేసుకుని ఎట్నుంచే వెళ్ళటం అంతా శ్రేష్టమైన విధానం కాదు. ఎందువల్లంటే దేవాలయ ప్రదక్షిణం మనకు పవిత్రమైనటువంటి శక్తియుక్తుల్ని ఇస్తుంది. ఈ ప్రత్యేకించి గ్రహాలకు ఏదైనా చేశాక దేవాలయ సందర్శనాదులన్నీ చేసుకుని వెళితే అది పవిత్రంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి ప్రదక్షిణాల ద్వారా దాంట్లో ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి. మనకి ఇవాళ అనేక రోగాలకి నడక చికిత్సగా చెబుతున్నారు ప్రతి వాళ్ళు. వాకింగ్, ఈ నడక మనం రోడ్ల మీద నడిచి ప్రమాదాలకి కారణంగా దుర్వాసనలతో కంటే ఇదే ప్రదక్షిణాల రూపంలో దేవాలయంలో చేసేటట్లయితే సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉంటాయి అక్కడ. అలాగే భగవంతునికి సంబంధించిన అనుగ్రహాన్ని
పుణ్యము పురుషార్థము రెండూ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయ ప్రదక్షిణ విధానాన్ని మనం స్వీకరించటం చాలా శ్రేయస్కరము. అలా ప్రదక్షిణల తర్వాత మనం భగవంతునికి నమస్కారం చేయాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు అభిమాన త్యాగం చేసి నమస్కారం చేయాలి. బలిపీఠం దగ్గర అహంకార త్యాగం చేశాం. నమస్కారం చేసే సమయంలో అహంకారంతో పాటు అభిమాన త్యాగం చేయాలి. అభిమానంతో ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి ఒంటి చేత్తో నమస్కారం చేయటము, చూడకండగా టక్కున నమస్కారం, ఈ పద్ధతి పనికిరాదు. ఆ అభిమానాలన్నీ వదిలి మనస్ఫూర్తిగా భగవంతుని ముందుండి నమస్కారం చేయటం అనేటటువంటిది కర్తవ్యం. అలా 5 చేతులు, ఇవి పంచ జ్ఞానేంద్రియాలకి పంచ కర్మేంద్రియాలకి ఈ వేళ్ళు అవి ప్రతినిధులు. వాటిని ఏకం చేసి వాటిని హృదయ స్థానంలో ఉంచి నమస్కారం చేయటం. ఈ నమస్కారాల్లో కూడా అలా చేతులు జోడించి హృదయాన్ని ఉంచి నమస్కారం చేస్తే దీన్ని సంపుటి నమస్కారము అని అన్నారు. సంపుటి నమస్కారం అంటారు దాన్ని. అలాగే అలా చేతులు జోడించి వంగి నమస్కారం చేసేటట్లయితే దాన్ని శిరస్సు వంచి నమస్కారం చేస్తే సమస్తిష్క నమస్కారము అన్నారు. అలాగే ప్రభంగ నమస్కారము అని చెప్పి దేహమంతా కూడా అలా ఉంచి చేతులు అంజలి ఘటించి నమస్కారం చేస్తే దాన్ని ప్రభంగ నమస్కారము అన్నారు. అయోధ్యాకాండలో రామాయణంలో లక్ష్మణుని గురించి చెబుతాడు. రాముడు వచ్చే సమయానికి ఆయన ప్రభంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు అని చెప్పి. అలాగే పంచాంగ నమస్కారము, నమస్కారాల్లో కూడా పంచాంగ నమస్కారం అంటే స్త్రీలు పంచాంగ నమస్కారమే చేయాలి. పాదాంగుళిభ్యాం జానుభ్యాం శిరసా చావని స్పృశన్ బద్ధాంజలి నమస్కుర్యాత్ స పంచాంగ ఉదీరిత అని చెప్పి 5 అంగములతో చేసేదాన్ని పంచాంగ నమస్కారము అన్నారు. అవకాశము, అవసరము, పరిస్థితుల్ని బట్టి పురుషుడు కూడా పంచాంగ నమస్కారం చేయొచ్చు, చేయకూడదు కాదు. ప్రధానంగా సాష్టాంగ నమస్కారం పురుషునికి విధి, పంచాంగ నమస్కారం స్త్రీకి విధి. పాదాంగుళిభ్యాం జానుభ్యాం, కాలి వేళ్ళు, అలాగే మోకాళ్ళు, శిరస్సు, వీటిని 2 పాదాలు, 2 మోకాళ్ళు, శిరస్సు, ఈ 5ంటినే భూమిని తాకేటట్లుగా చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారము అని అంటారు. అలాగే పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. మేమెందుకు చేయకూడదు అని స్త్రీలు అనుకోకూడదు. ఎందువల్లంటే శాస్త్రం చెబుతోంది, నత్తం గుదం చ విప్రాణాం నారీణాం స్తనమండలం పవిత్ర గ్రంథి దర్భాంశ్చ సోఢుం న క్షమతే క్షమా అని చెప్పి. భూదేవిట వీటిని భరించలేదుట. ఏమేమిటి అంటే శంఖపృష్ఠం, శంఖాన్ని నేల మీద పెట్టకూడదు. అట్లాగే బ్రాహ్మణ పృష్ఠము, బ్రాహ్మణుడు నేల మీద కూర్చోకూడదు. అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఆసనం వేస్తారు, వాళ్ళకి తెలుసు అలా కూర్చోకూడదని చెప్పి. అలాగే నారీనాం స్తనమండలం, స్త్రీ స్తనమండలము భూమిని తాకూడదు, భరించలేదు భూమాత. 4వది పవిత్ర గ్రంథి, దర్భతో చేసినటువంటి పవిత్రం. తద్దినాలు పెట్టేటప్పుడు, పితృకార్యం చేసేటప్పుడు దర్భలతో ముడివేస్తారు, పవిత్రము అని చెప్పి అంటారు. దాన్ని కూడా నేల మీద పెట్టకూడదు. ఈ 4గిట్లని భూమి భరించలేదు. అందువల్ల స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు, పంచాంగ నమస్కారమే చేయాలి. పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఉరసా శిరసా దృష్ట్యా, హృదయము, ఉరస్సు, శిరస్సు, దృష్టి, మనసా వచసా తథా, వాక్కు, మనస్సు, పద్భ్యాం కరాభ్యాం బాహుభ్యాం, పాదములు, చేతులు, బాహువులు, ఇవి ప్రణామో అష్టాంగ ఉచ్యతే అని చెప్పి పాదములు, చేతులు, మోకాళ్ళు ఇవి తాకేటట్లు చేస్తే దాన్ని అష్టాంగ సాష్టాంగ నమస్కారము. 8 అవయవాలు నేలకి తాకేటట్లు, శిరస్సు, అలాగే ఉరస్సు, దృష్టి భగవంతుని యందు, మనస్సులో ఆ కళ్ళు మూసుకున్నా భగవంతుని యందే ఉంచాలి. మనస్సు, అట్లాగే వాక్కు భగవంతుని యందు, వచస్సు, పాదములు, చేతులు, మోకాళ్ళు వీటిని తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం చేయాలి. ప్రణమ్య దండవద్భూమౌ నమస్కారేణ యోచ్చేత్ సయాం గతిరవాప్నోతి సతాం క్రతుశతైరపి. అలా సాష్టాంగ నమస్కారం చేస్తే భగవంతునకు దానివల్ల క్రతుశతైరపి 100 క్రతువులు చేసిన దాని ఫలితం ఆ సాష్టాంగ నమస్కారం వల్ల వస్తుంది అన్నారు. కాబట్టి మనం భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి భక్తితో నిశ్చింతగా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు హృదయమునందు వస్త్రం ఉండకూడదు. ఎందువల్లంటే హృదయం తాకాలి భూమికి. అందువలనే సాష్టాంగ నమస్కారం చేసేవాళ్ళు
ఆ ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ప్రదక్షిణ నమస్కారం చేస్తూ ప్రదక్షిణం చేయటం, ఇవన్నీ కూడా నమస్కార విధానాలు. ఈ నమస్కార విధానాలు పరిపూర్ణంగా మనం పాటించేటట్లయితే అసలు నవవిధ భక్తుల్లో వందనం అనేది ఒకటి చెప్పబడ్డది. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమని ఆ వందనానికి అక్రూరుని చెప్పారు. వందనం ద్వారా ధన్యుడైనటువంటి వాణ్ణి. అటువంటి ఆ నమస్కారం చేసేటప్పుడు ద్రౌపది అభిమాన త్యాగం చేసి నమస్కరిస్తేనే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. గోపికలు అభిమాన త్యాగం చేసి చేతులు ఎత్తి దొండం పెడితేనే కృష్ణుడు వస్త్రాలు ఇచ్చాడు. గజేంద్రుడు అభిమాన త్యాగం చేసి నమస్కారం చేసినప్పుడే ఆయన అనుగ్రహించాడు. అందువల్ల మనం పరిపూర్ణమైనటువంటి శరణాగతితో అభిమాన త్యాగం చేసి నమస్కారం చేసినప్పుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కాబట్టి ఆ విధంగా నమస్కారం చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులం కావాలి. మనము దేవునికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి పుష్పాలు, ఈ నమస్కారం చేసేటటువంటి విషయాల్లో చాలా నియమాలు ఉన్నాయి. పుష్పాలు, ఫలాలు ఇటువంటివి దేవుడికి తీసుకువెళ్ళి వాటిని చేతిలో ఉన్న సందర్భంలో ఎవరికి నమస్కారం చేయకూడదు. అట్లాగే ఒంటి చేత్తో నమస్కారం చేయకూడదు. మిలిటరీ వాళ్ళు, అలాంటి సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు, పోలీసులు, ఇటువంటి వాళ్ళు ఆయుధం ఉంటుంది కాబట్టి రెండవ చేత్తో, ఒక చేత్తో నమస్కారం చేసే విధానం పనికొస్తుంది. కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఒంటి చేత్తో నమస్కారం చేయకూడదు. అలాగే దేవాలయంలో దేవునికి తప్పితే మరెవ్వరికి నమస్కారం చేయకూడదు. కొందరు తెలిసిన వాళ్ళు కనపడంగానే పెద్దవాళ్ళని చెప్పి అక్కడే నమస్కారం చేస్తూ ఉంటారు. అర్చకుడికి కూడా అక్కడ నమస్కారం చేయటం సరైన విధానం కాదు. పాద నమస్కారాలు అసలు చేయకూడదు. భగవంతునికి తప్పితే మరొకరికి సాష్టాంగ నమస్కారాలు అట్లాంటివి చేయకూడదు. నమస్కారం అనేటటువంటిది అనటము సగౌరవంగా భావిస్తూ ఉంటారు. కానీ అర్థం చేసుకుంటే వాళ్ళు కూడా ఏమీ అనుకోరు, దేవాలయ సన్నిధి అని చెప్పి యువతలకు వచ్చాక వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసుకోండి, ఏదైనా చేసుకోండి, చెప్పండి. దైవ సన్నిధిలో చేయకూడదు అంటారు కాబట్టి అక్కడ చేయలేదండి అని చెప్పి వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళకే తెలిస్తే ఆ వివరణ కూడా ఇవ్వక్కర్లేదు. కాబట్టి అలా నమస్కారం చేసేటటువంటి విషయంలో కూడా ఎప్పుడెప్పుడు చేయాలి, ఎప్పుడెప్పుడు చేయకూడదు అనేటటువంటి దాన్ని గ్రహించి దేవాలయంలో ఆ దేవునికి సంబంధించినటువంటి నమస్కారం చేసేటట్లయితే ఆ భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందగలుగుతాం. అలా నమస్కారం చేశాక ఆ తరువాత మనం పూజాక్రమంలో భాగస్వాములం కావాలి. దేవాలయంలో మనకి పూజ చేసేటటువంటి అర్హత లేదు. మనం ఎవ్వరం కూడా గర్భాలయంలో ప్రవేశించకూడదు. అలాగే ప్రదక్షిణాలు చేయటం, ఒకవేళ గర్భాలయంలో ప్రవేశించిన వాళ్ళు కూడా అక్కడ ప్రదక్షిణాలు చేయటం అనేటటువంటిది అసలు పనికిరాదు. అర్చకులు కూడా గర్భాలయంలో ప్రదక్షిణం చేయకూడదు. ఈ ప్రదక్షిణ నమస్కార నియమాల్ని జాగ్రత్తగా పాటించాలి. నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క విధానాలు ఉంటాయి. మళ్ళీ శివాలయంలో నమస్కారం చేసేటప్పుడు నందీశ్వరుడి మీద ఆ వేళ్ళు ఉంచి, బొటన వేలు, మధ్య వేలు ఆ నందీశ్వరుని యొక్క కొమ్ముల మీద ఉంచి ఎడమ చేత్తో పృష్ఠభాగాన్ని స్పృశిస్తూ ఆ కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేయాలి. ఎప్పుడు కూడా ఎదురుగ్గా, భగవంతునికి ఎదురుగ్గా ఉండి నమస్కారం చేయటం ఇది పద్ధతి కాదు. శివునకు శక్తికి అయితే అసలు ఎదురుగ్గా ఉండకూడదు, పక్కన ఉండే నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆ శక్తిని మనం భరించలేం. అలాగే వెళ్ళేటప్పుడు కూడా పృష్ఠము కనపడేటట్లుగా, వెనుక భాగం కనపడేటట్టుగా వెళ్ళకూడదు. వీలైనంత వరకు పక్కగా మనం వెళ్ళాలి నమస్కారం చేసుకుని. ఇటువంటి నియమాలన్నీ కూడా మనం దేవాలయాల్లో పాటించవలసి ఉంటుంది. దేవాలయం సందర్శించేటటువంటి సమయాలు కూడా మనం గుర్తించి వెళ్ళాలి. షట్కాల అర్చన ఉంటుంది దేవాలయంలో. ప్రాతకాల అర్చన, మాధ్యాహ్నిక అర్చన, సాయంకాలము, ఉషకాలము, ఇలా అపరాహ్నార్చన, ఈ విధమైనటువంటి అర్ధరాత్ర అర్చన కూడా కొన్ని దేవాలయాల్లో ఉంటాయి. ఆ సమయాలు తెలుసుకుని ఆయా అర్చనలకి ఏ అర్చన యొక్క ప్రయోజనం ఏదో కూడా శాస్త్రం చెప్పింది. ఆ ప్రయోజనాన్ని ఆశించినటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి అర్చనా విధానంతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మన గోత్రనామాలతో పూజ చేయించుకోవటము, మనము స్వయంగా చేసినటువంటి ఫలితము దానివల్ల చేకూరుతుంది. మన గోత్రనామాలు చెబుతున్నారు అంటే మన తరఫున వాళ్ళు పూజ చేస్తున్నారు అని.
మదర్థం భవంతః కుర్వంతు అని చెప్పి వాళ్ళకి అర్చక స్వామికి ఋతుగౌరవలు ఇచ్చినట్టే మనం గోత్రనామాలు చెప్పించుకోవటము అంటే. ఆ అర్చన చేసే సమయంలో గోత్రనామాలు చెప్పించుకోవటము అది సముచితము. మిగతా సమయాల్లో మన గోత్రనామాలు చెప్పకపోతే దాని గురించి మనం శంకించుకోకూడదు. దేవాలయాలకు వచ్చిన వాళ్ళందరి గోత్రనామాలు చెప్పటమే అర్చకుని పని అయితే ఇక దేవుడి నామాలు చెప్పడం అనేది ఉండదు, భక్తుల నామాలతో సరిపోతుంది. అందువల్ల అర్చన చేయించుకునేటప్పుడు మన గోత్రనామాలతో చెప్పించుకోవటం ద్వారా మనము ఆ అర్చనలో భాగస్వాములం అయిన వాళ్ళం అవుతాం. దేవాలయానికి వెళ్ళేటప్పుడు అర్చనకి అవసరమైనటువంటి పూజా ద్రవ్యాలు తీసుకువెళ్ళటం. పుష్పాలు ఎప్పుడూ కూడా మన ఇంటి నుంచి కోసుకు వెళ్ళినా కొనుక్కు వెళ్ళినా కూడా అప్పటికప్పటివి తీసుకువెళ్ళాలి. అంతేగాని నిన్ననే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవాళ దేవాలయాన్ని తీసుకువెళ్ళటం అనేటటువంటిది పనికిరాదు. అది పర్యుషిత దోషము అంటారు. ఆ పర్యుషిత దోషం కలిగినటువంటి వాటిని భగవంతునికి సమర్పించకూడదు. ఆ పర్యుషిత దోషము కొన్నిటికి ఉండదు. అటువంటి వాటికి పర్యుషిత దోషం లేనటువంటి వాటిని మనం ఆ విధానంలో సమర్పించినా కూడా ఇబ్బంది లేదు. పలాసం దినమేకంతు, మోదుగ పువ్వు ఒకరోజు దానికి పర్యుషిత దోషం ఉండదు. నిన్న తెచ్చింది ఇవాళ తీసుకువెళ్ళి సమర్పించవచ్చు. పంకజంచి దినత్రయం, పద్మాలు 3 రోజులు ఉంచవచ్చు, అవికి దోషం ఉండదు వాటికి. కాబట్టి 2 రోజుల క్రితం తీసుకొచ్చినవైనా సరే పద్మాలు తీసుకువెళ్ళి భగవంతునికి సమర్పించవచ్చు. పంచాహం బిలవపత్రంచా, బిలవదళాలు మారేడు దళాలు 5 రోజులు ఉండొచ్చు. దశాహం తులసీదళం, తులసీదళం అయితే 10 రోజులు కూడా ఉండొచ్చు. ఈ విధంగా తప్పితే మిగతా వేటిని కూడా నిలవ ఉంచి తీసుకువెళ్ళటం అనేటటువంటిది ఏ విధంగానూ చేయకూడదు. ఆ సమర్పించేటటువంటి వాటిని ఆయా దేవతలకి ఇష్టమైనటువంటి వాటిని తీసుకువెళ్ళి సమర్పించటం. వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పత్రములు, పుష్పములు, అలాగే పదార్థాలు, ఫలాదులు ఉంటాయి. మారేడు దళాలు శివునకు ఇష్టం, తులసీ దళాలు విష్ణువుకి ఇష్టం, గరిక గణపతికి ఇష్టం, తమలపాకులు ఆంజనేయ స్వామికి ఇష్టం. ఇలా ఎవరికి ఇష్టమైనటువంటి వాటిని వాళ్ళకి తీసుకెళ్ళి సమర్పించటం అనేటటువంటిది. అలాగే పుష్పములు కూడా మందార పారిజాతాలు ఆంజనేయ స్వామికి ఇష్టం, తుమ్మి పూలు శివునకు ఇష్టం, గరుడవర్ధని విష్ణువుకి ఇష్టం, నందివర్ధని శివునకు ఇష్టం. ఇట్లా పుష్పాలలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పుష్పాలు, అమ్మవారికి చామంతి పూలు, అలాగే మల్లికా కుసుమాలు సమస్త దేవతలకి ఇష్టమైనటువంటివి. ఆ విధంగా వాళ్ళకి కావలసినటువంటి పుష్పములు తీసుకువెళ్ళి సమర్పించటము. కొన్ని పనికిరాని ఉంటాయి, కొందరికి కొన్ని నిషేధం ఉన్నాయి. అటువంటి నిషేధం ఉన్నటువంటి వాటిని మాత్రం మనం ఆ దేవతలకిచ్చి అది దోషం చేసిన వాళ్ళం కాకూడదు. ఈశ్వరునికి మొగలి అది శాపగ్రస్తమైనటువంటిది, మొగలి తీసుకువెళ్ళకూడదు. అలాగే లక్ష్మికి తుమ్మి పూలతో పూజ చేయకూడదు కాబట్టి లక్ష్మికి తుమ్మి పూలు తీసుకువెళ్ళకూడదు. సూర్యునికి మారేడు దళాలు సమర్పించకూడదు, భైరవునకు మల్లెలు సమర్పించకూడదు, గణాధిపతికి తులసి సమర్పించకూడదు, దుర్గను గరికతో పూజ చేయకూడదు కాబట్టి దుర్గాదేవి ఆలయానికి వెళుతూ గరిక తీసుకువెళ్ళకూడదు. ఇలా వాళ్ళకి కూడనటువంటి వాటిని తీసుకువెళ్ళకుండా ఉండటం, ఇష్టమైనటువంటి వాటిని తీసుకువెళ్తూ ఉండటం. అలాగే ఫలాల్లో కూడా ఇష్టమైనటువంటి ఫలాలు ఉంటాయి. హనుమంతుడికి అరటిపండు చాలా ఇష్టమైనటువంటిది, అమ్మవారికి దానిమ్మ ఫలం చాలా ఇష్టమైనటువంటిది. అందరికీ కూడా సహజంగా కొబ్బరికాయ ఇష్టం. భగవంతునకు ఏకబీజ ఫలం చాలా శ్రేష్టం. కొబ్బరికాయ ఏకబీజ ఫలం. కొబ్బరికాయ తర్వాత ఖర్జూరము ఏకబీజ ఫలం. ఖర్జూరము కూడా భగవంతునికి ఇష్టమైనటువంటివే. అలా వాళ్ళకి ఇష్టమైనటువంటివి. అంతేకాదు ఈ కొబ్బరికాయ, ఖర్జూరము ఇటువంటివి చాలా కాలం ఉంటాయి. మనం తెచ్చుకుని కొన్నాళ్ళు అట్టే పెట్టుకోవచ్చు. ఖర్జూరం అయితే ఇంకా ఎక్కువ కాలం ఉంటుంది. మిగతా ఫలాలు అలా ఉండవు, చెడిపోతాయి. అందువల్ల ఇవి భగవంతునికి ఇష్టమవటమే కాకుండా ఆ కారణంగా కూడా వాటిని సమర్పించటం అనేటటువంటిది ఉన్నది. ముఖ్యంగా ప్రతి దేవతకి మనం కొబ్బరికాయ సమర్పిస్తూ ఉంటాం. ఈ కొబ్బరికాయ సమర్పణలో చాలా విశేషాలు ఉన్నాయి. కొబ్బరికాయ మనిషికి ప్రతీక. కొబ్బరికాయ సమర్పించటము అంటే మనల్ని మనం సమర్పించుకున్నట్టే. కొబ్బరికాయకి సంబంధించినటువంటి చర్మము మన చర్మానికి ప్రతీక. అందులో ఉండేటటువంటి పీచు మాంసానికి ప్రతీక.
దానిలో ఉండే పెంకు ఎముకకి ప్రతీక, లోపల ఉన్నటువంటి కొబ్బరి మజ్జ, మన శరీరంలో సప్తధాతువులో ఉన్నటువంటి మజ్జకి ప్రతీక, తెల్లగా ఉండేటటువంటిది. కొబ్బరికాయ నీళ్లు ఉన్నాయే అవి మన రక్తానికి ప్రతీక. పీచు మన జుట్టుకు కూడా ప్రతీక. మన నేత్రాలకి కొబ్బరి కళ్ళు ఉంటాయి, అవి ప్రతీకలు. ఈ విధంగా కొబ్బరికాయ సమర్పించటం అంటే మనల్ని మనం భగవంతునికి సమర్పించటమే అనే భావం కూడా ఉన్నది. కాబట్టి కొబ్బరికాయల్ని సమర్పించటము అనేటటువంటి విధానం వచ్చింది. అంతేకాదు మొట్టమొదటి కాలంలో బలి, దేవతలకి బలి సమర్పించేటటువంటి విధానం ఎక్కువగా ఉండేది. ఒక్క వేటు వేసి తెగగొట్టడం, ఆ బలి విధానం కూడా ఈ కొబ్బరికాయ సమర్పణ రూపంలో వినియోగం అవుతుంది. దాన్ని మనం పగలగొట్టడం ద్వారా శిరస్సు ఖండించినట్లుగా మనం తీసేసేస్తాం. అలాగే ఈ దేహగతమైనటువంటివన్నీ కూడా కొబ్బరికాయలో ఉన్నాయి కాబట్టి అలా బలి సమర్పణ అనేటటువంటి భావం కూడా ఆ కొబ్బరికాయ సమర్పణలో ఉన్నది. కాబట్టి ఇలా భగవంతునికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు తీసుకువెళ్ళి సమర్పించడం. కొబ్బరికాయ ఒక్కొక్కప్పుడు కుళ్ళిపోతుంది, కుళ్ళిపోతే చాలా ఆందోళన పడతారు. అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు, కానీ మొత్తానికి అది కొంత దోషమే కాబట్టి క్షమాపణ చెప్పుకుని మళ్ళీ మంచి ఫలాన్ని సమర్పించడం, ఇది చెయ్యాలి. అంతేగాని అనుకున్న కార్యక్రమం నాశనం అయిపోతుందేమో, లేకపోతే ప్రాణాలు పోతాయా, అఖండ దీప హీన అయినటువంటి పూజ నిష్ఫలం అన్నారు. దీపారాధన చేసినటువంటిది మధ్యలో ఆరిపోతే మనది ఏమైపోతుంది, ప్రాణం పోతుందా అని చెప్పి భావన చేసే భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో చూపిస్తారు, ఇక్కడ దీపం ఆరిపోగానే అక్కడ మనిషి చచ్చిపోయినట్టు, దాన్ని చూసి భయపడిపోతూ ఉంటారు. అప్పుడు భగవంతునికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని 108 సార్లు పఠించి మళ్ళీ దీపారాధన చేయటం కర్తవ్యము. మొత్తాన్ని దోషమే కానీ ప్రాయశ్చిత్తంతో వాటిని పూర్తి చేసుకోవాలి, కానీ గాభరా పడి ఆందోళన పడి అలా చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ విధంగా భగవంతునకు మనము సమర్పించవలసినటువంటి వాటిలన్నింటినీ కూడా సమర్పించి మానసికమైనటువంటి పూజ మనం చేసుకోవాలి. అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది, మనము మానసిక పూజ చేసుకునేటట్లయితే ఆ పూజ పూర్తిగా మనము చేసిన వాళ్ళం అవుతాం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా పూజా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. అలా పాద చలనము ప్రదక్షిణం, యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం అని చెప్పి మనం ఏ పని చేస్తామో అవన్నీ కూడా భగవత్ సేవలుగానే మనం భావన చేసుకునేటట్లయితే అలా మనం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతాం. అట్లా మానసిక పూజ చేస్తూ మానసీ హోమ పూజేతి బేర పూజేతి సా త్రిధ అని చెప్పి మానస పూజ, హోమ పూజ, బేర పూజ. బేర పూజ అంటే విగ్రహానికి పూజ, ఆలయంలో అర్చక స్వామి చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మనం మానసీ పూజ చేసుకోవాలి. అసలు దేవాలయానికి వచ్చినప్పుడు ఈ పూజ అనేటటువంటిది అష్టవిధ పుష్పములతో చెయ్యాలి అని చెప్పి చెప్పబడ్డది. అహింస ప్రథమం పుష్పం, మొట్టమొదటి పుష్పం అహింస. భగవంతుని మనం అహింసని పాటించడం ద్వారా మొదటి పుష్పాన్ని సమర్పించే వాళ్ళం అవుతాం. పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం. తృతీయంతు దయా పుష్పం, క్షమాపుష్పం చతుర్థకం, ధ్యానపుష్పం తపఃపుష్పం, జ్ఞానపుష్పంతు సప్తకం, సత్యం చైవ వాస్తవం పుష్పం ఏభిస్తుష్యతి దేవతా అని. ఈ పుష్పాలతో నిజంగా దేవతలు తృప్తి పడతారు అని అన్నారు. కాబట్టి మనము సత్యము, ధర్మము, అహింస ఇటువంటి నియమాలని పాటించడం ద్వారా నిజమైనటువంటి పూజను మనం భగవంతునికి చేసిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా భగవత్ పూజ చేసుకుని భగవంతుని యొక్క మయంగానే మనం ఆ దేవాలయంలో ఆలయ సందర్శనం చేసినంతకాలం మనం పూర్తిగా ఆ భగవత్ కార్యంలో నిమగ్నమై కనుక ఉండేటట్లయితే ఆ భగవద్ అనుగ్రహానికి మనం పూర్తిగా అర్హులమవుతాం. ఆ భగవద్ అనుగ్రహాన్ని మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. దానివల్ల ఐహిక పారమార్థిక ప్రయోజనాలు పొందగలుగుతాం. కాబట్టి అట్లా దేవాలయానికి వెళ్ళినటువంటి వాళ్ళము ప్రదక్షిణ, నమస్కార, పూజాధికాలలో మనం పాల్గొనవలసినటువంటి రీతిగా పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావాలి. స్వస్తి.